ఒకటన్నా అయిందా? ఏమన్నా అడిగితే ఒకటే ఒక్కటి చెప్తారు, ఏమని? ఫ్రీ బస్ అయింది కదా, ఎక్కుర్రి తిరుగురి. బాగున్నదా ఫ్రీ బస్సు? అయినా ఫ్రీ బస్సు ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకు ఫ్రీ అట, మగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇల్లు అనక మగోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారు. ఎట్లయితుంది మరి? ఇది వరకు బస్సోడు మా ఆడపిల్ల ఎవరైనా శైలి ఆవిడ తాగుతుండ, ఇలా ఆగుతుండా? ఆడపిల్లలకు ఫ్రీ టికెట్ అని రైమని పోతుండ, అంతేనా? మళ్ళా లోపలికి పోయినకి ఏమైనా అందం ఉన్నదా? కొట్టుకునుడు గుద్దుకునుడు సీట్ల కోసం లొల్లి తప్ప ఏమన్నా బాగున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు వేములవాడ నియోజకవర్గంలో ఏమేం కార్యక్రమాలు చేసుకున్నామో, ఆనాడు చిన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వేములవాడ గుడిని బాగా చేసుకున్నాం, అట్లాగే నందికమాన్ నుంచి తిప్పాపూర్ దాకా రోడ్డు బాగా చేసుకున్నాం. మీకోసం 100 పడకల ఆసుపత్రి, కరోనా తర్వాత మీరు సిరిసిల్లకో కరీంనగర్ కో ఇంకో కాడికో పోయే అవసరం లేకుండా ఇక్కడనే 100 పడకల ఆసుపత్రి పెట్టుకున్నాం. అది మాత్రమే కాదు, పట్టణాన్ని కూడా, వేములవాడ పట్టణాన్ని ఆనాడు మున్సిపల్ మంత్రిగా నేను స్వయంగా శ్రద్ధ తీసుకొని రహదారుల విస్తరణ గాని, పట్టణంలో మౌలిక వసతులు గాని, మంచినీళ్ల సౌకర్యం గాని ఇవన్నీ కూడా ఆ రోజు చేసుకున్నాం. ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఒక్కసారి చెప్పాలి నాకు, మీలో బీడీలు చుట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేయలావటూరు. అందరు బీడీలు చుట్టేటోళ్ళేనా? ఒక్క మాట నాకు గుండె మీద చేసుకొని చెప్పుండ్రి. జరాగురు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. బీడీలు చుట్టే ఆడబిడ్డలు ఎన్నడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు మీ గురించి ఏ ముఖ్యమంత్రి అన్న ఆలోచన చేసిండా? ఏ ముఖ్యమంత్రి అన్న రూపాయి ఇచ్చిండా? మీకు ఇచ్చిండా? అది వరకున్న కాంగ్రెస్ ఓడు, టీడీపీ ఎవడన్నా 1 రూపాయి ఇచ్చిండా? కొన్ని కేసీఆర్ ఏమన్నా ఓట్ల కోసం మీకు దొంగ మాటలు చెప్పిండా? రేవంత్ రెడ్డి లెక్క ఇగో మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిండా? మీకు మీ ఎమ్మెల్యే రాసిచ్చినట్టు ఏం చెప్పిండు కేసీఆర్ గారు? ఏమన్నాడు? అమ్మా, మీరు తెలంగాణలో నన్ను ముఖ్యమంత్రి చేస్తే పేదవాళ్ళను, గరీబులను కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు. మరి ఇవాళ కేసీఆర్ గారు ఏం చేసిండు మీకోసం? ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 4.5 లక్షల మంది మా ఆడబిడ్డలకు మన వేములవాడలో, సిరిసిల్లలో, కోరుట్లలో, మెట్పల్లిలో ఎక్కడైతే బీడీలు చుట్టూ అక్క చెల్లెలు ఉంటారో 4.5 లక్షల మందికి నెలకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా? ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మీ ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పి 2,000 వచ్చేటోళ్ళందరికీ 100 రోజుల్లోపలనే 4,000 ఇస్తా అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసియలేదా? 7,000 మీ దగ్గరకు వచ్చి ఇదారు చచ్చెపిక్తా ఆయన ఓడిపోతే నేను 4 సార్లు ఓడిపోయినా చచ్చిపోతా అంటున్నా కదా మీరు ఓట్లేసింది. సానుభూతి డెవలప్లకే కదా ఓట్లేసింది. ఆ రోజు నేను వచ్చిన ఏంలాడకు ఏం చెప్పినా మీకు? ఆయన చచ్చిపోతాడో లేదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ ఓడితే మనం చేస్తామని చెప్పినా అయిందా? ఇప్పుడు మరి మార్పు బాగున్నదా? యూరియా బస్తా దొరకలేదు రైతులకు, మార్పు బాగుందా? ఫిబ్రవరి 6వ తారీఖు రైతు బంధు వడలేదు, మార్పు బాగుందా? 2 నెలల పెన్షన్ కొట్టిండు, 2,000 పెన్షన్ కూడా, మార్పు బాగుందా? 4,000 పెన్షన్ అన్నాడు, ఉన్న 2,000 కూడా 2 నెలలు ఇయ్యలే. 2 సార్లు రైతు బంధు కూడా ఇయ్యలే. ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయండి. వేములవాడకు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి పని జరిగిందా ఆలోచన చేయండి. అయిందా? ఎవరికన్నా రూపాయి లాభం? ఏం జరిగిందంటే ఫ్రీ బస్ ఎక్కిండ్రి, తిరుగుండ్రి, గంతే. ఇక కొండగట్టు పోయిరాండ్రి, ధర్మపురి పోయిరాండ్రి, జగిత్యాల పోయిరాండ్రి, తిరుగురి, గంతే. ఇంకా తప్ప ఏం చేయలే. ఏం చెప్పిర్రు ఆ రోజు కేసీఆర్ గారు? ఒక మేనమామ కదా ఎట్లయితే ఒక పిల్ల పెళ్లి చేసుకుంటే, మేనకోడలు పెళ్లి చేసుకుంటే ఎట్లయితే మేనమామ కట్నం పెడతాడో అట్లా 15 లక్షల మందికి ఆడపిల్లలకి నెలకు 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి కింద పెళ్లిళ్ళు చేసిండు. ఆ రోజు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఆయన 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేమేమిస్తామన్నారు. ఏమిటిది మరి? పడ్డదా వేములవాడలు అందరి ఖాతాల తులం బంగారం? మరి ఎత్తారా? అయినా కూడా గుద్దుతారా మళ్ళా కాంగ్రెస్ కోట్లు? ఒకసారి మోసం జరిగితే, ఒకసారి మోసపోతే, మొదటిసారి మోసం చేస్తే మోసం చేసిన తప్పైతుంది. కానీ రెండోసారి కూడా అవే దొంగ మాటలకు మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. వాళ్ళు మీకు కడుపు మీద కొట్టంగా, వాళ్ళు మీకు ఇస్తానన్నది ఇయ్యకపోగా ఉన్నది కూడా వీక్ పారేస్తుంటే అయినా కూడా కాంగ్రెస్ కోటేస్తామంటే అన్యాయం అవుతుందా లేదా? మోసం ఎవరికి జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. మా గవర్నమెంట్ పోయింది బీఆర్ఎస్ది, ఇంకా 2 ఏళ్లు గవర్నమెంట్ రాదు. మాకేం మున్సిపాలిటీతోని ఏం కాదు, కానీ మోసపోయేది